ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అధ్యక్షులు జి చిన్నారావు మాట్లాడారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను, బాధ్యతలను గుర్తు చేశారు. కులరహిత, ఆకలి లేని మరియు ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించే క్రమంలో స్వతంత్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆయుధాలతో సామాజిక న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ అజెండా కులరహిత భారతం, అలాగే రిజర్వేషన్లు నిజమైన అర్హులకు మాత్రమే చెందాలి. విద్యా వైద్యం అనేది కార్పొరేట్ స్థాయికి పోటీపడి ప్రభుత్వం అందించాలి. ముఖ్యంగా మహిళలకు అభివృద్ధి పదంలో నడవాలని మేము ఒక కాన్సెప్ట్తో ఈ ఆర్గనైజేషన్ని స్థాపించాము. అవగాహన ఉన్నవారు ఒక నాయకులుగా ఉండి అవగాహన లేని మనుషులకు వాళ్ళ తాలూకు సమస్యలకు ఎడ్యుకేట్ చేస్తూ మోటివేషన్ చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన చోట జిల్లా వైజు రాష్ట్ర వైజు వాళ్ళ మీద మేము సరైన చర్యలు తీసుకునే విధంగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు సాగడానికి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేస్తూ మా 26 జిల్లా కమిటీలు వేసుకుంటూ ముందుకు నడవాలని మా ఆకాంక్ష. అందరూ కూడా మాకు అండదండగా ఉండి ఈ కార్యక్రమాల్లో మంచి జరగాలని చెప్పి మొట్టమొదటిగా ఈ రాజమండ్రి గడ్డ మీద మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మహిళలు వచ్చినందుకు.